అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అంజీ విజన్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, కుక్కలు నాలుకను ఎందుకు బయటకు పెడతాయి? కుక్కలు నాలుకను బయటకు పెడితే కూడా ఇదొక వీడియోనా అని మీరు అనుకోవచ్చు, కానీ దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. చాలామందికి విషయం తెలియదు, అందుకే ఈ వీడియో ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. కుక్కలు సర్వసాధారణంగా నాలుకను బయటకు పెడతాయి. ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువగా బయట పెడతాయి. ఇవన్నీ మనం గమనిస్తుంటాము, కానీ దానికి రీజన్ మాత్రం మనకు తెలియదు. కుక్కలు అసాధారణమైన పరిస్థితులలో కూడా ఇంకా ఎక్కువ బయటకు పెట్టే అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు చర్మగ్రంథులు ఉంటాయి శరీరం పైన. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను చర్మగ్రంథుల ద్వారా నీటిని బయటికి విసర్జిస్తాయి. అప్పుడు మన చర్మం చల్లబడుతుంది. అనగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వేద గ్రంథుల ద్వారా వచ్చినటువంటి నీరు మన శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుతుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరి సమానమైన మోతాదులో ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. అదేవిధంగా ప్రతి జీవికి కూడా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉండాలి అంటే కుక్కలు నాలుకను బయటికి పెట్టాలి. కుక్కలకు చర్మగ్రంథులు అనేవి ఉండవు. అందుకే అవి ఏం చేస్తుంటాయి అంటే లాలాజల గ్రంథుల ద్వారా నీటిని బయటికి పారద్రోలుతాయి. కుక్కకు ఎక్కడ కూడా ఇంకా నీటిని వదులుకునే ప్రసక్తి లేదు. ఒక్క లాలాజల గ్రంథుల ద్వారా మాత్రమే బయటికి తీసివేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తీసివేసుకోవడం వల్ల శరీరము సమతాస్థితిలో ఉంటుంది. అనగా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటుంది. అప్పుడు జీవులు బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా నాలుకను బయటకు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా నక్కలు కానీ కుక్కలు కానీ తొడేళ్ళు కానీ ఈ జాతికి చెందినటువంటివి ఏవి కూడా, ఈవెన్ పెద్ద పులి, సింహం అటువంటివి కూడా నాలుకను బయటికి పెడతాయి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవాలి. ఆ విధంగా క్రమబద్ధీకరించుకుంటేనే ఆ శరీర ఉష్ణోగ్రత నుండి తట్టుకోగలుగుతాయి. మామూలు ఇప్పుడు చలికాలం కానీ తర్వాత వర్షాకాలంలో కుక్కలు ఎక్కువగా నాలుకను బయటికి పెట్టవి. మీరు బాగా గమనించండి. ఎండాకాలంలో ఎక్కువగా పెడుతుంటాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రత నుండి కాపాడుకోవడానికి కుక్కలు నాలుకను బయటికి పెడతాయి. అనగా ఆ నాలుక కింద ఉన్నటువంటి లాలాజల గ్రంథుల ద్వారా నీటిని బయటికి తీసివేసుకుంటాయి. అప్పుడు ఆ కుక్కలకు శరీర ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటుంది. ఈ ప్రకృతిలో మనుషులతో పాటు జీవులకు కూడా ఆ విధంగా క్రమబద్ధీకరించుకోవడానికి ఆటోమేటిక్గా ఆ విధంగా అలవాటు అయ్యింది. ఈ ప్రకృతిలో మనుషులకు ఒక రకంగా, జీవులకు ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుకోవడానికి వివిధ రకాలుగా ఆటోమేటిక్గా శరీర నిర్మాణం ఆ విధంగా ఉంచబడిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోదలసినటువంటి విషయం ఏమిటంటే, కుక్కలకు హైడ్రోఫోబియా అనే వ్యాధి కలిగినప్పుడు కూడా, అనగా రేబిస్ వ్యాధి కలిగినప్పుడు కూడా నాలుకను ఎక్కువగా బయటకు పెడతాయి. ఇది అసాధారణమైనటువంటి స్థితి. దీన్ని మనం గమనించాలి. ఆ టైంలో లాలాజలం అనేది బయటికి ఎక్కువగా విడుదలవుతుంటుంది. ఎందుకంటే ఆ వైరస్ అనేది తీసివేసుకోవాలి అనేది ఆ రేబిస్ వ్యాధి కలిగినటువంటి కుక్కలకు ఉంటుంది. అందుకే నాలుకను ఎక్కువగా బయటకు పెట్టి ఆ వ్యాధి ఉన్నటువంటి వైరస్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే నాలుకను అసాధారణంగా అటువంటి స్థితిలో బయటకు పెడతాయి. ఇంకా ఎక్కువగా ఎండాకాలంలో కూడా బయటికి పెడతాయి. మామూలుగా అయితే అవి బయటికి పెట్టగలవు, కానీ కొన్ని సందర్భాలలో ఎక్కువగా పెడుతుంటాయి అన్నట్లు. కుక్కలు నాలుకను ఎందుకు బయటకు పెడతాయంటే శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుకోవడానికి ఆ విధంగా బయటికి నాలుకను పెడతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు, గింతనే అని అనుకుంటాం. కానీ ఒకసారి కూడా మనం
పరిశీలిస్తే విషయం అనేది మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఈ విషయం మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. థ్యాంక్ యూ.